వేయడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 2 కిలోమీటర్ల రోడ్డుకి 300 కోట్లు ఖర్చు పెట్టారంటే, అంటే 1 కిలోమీటర్కి 150 కోట్లు ఖర్చు పెట్టారంటే వీళ్ళేమైనా వెండితో వేసారా, బంగారంతో వేసారా, లేదా ప్లాటినంతో వేసారని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేము సుమారు వేసినటువంటి 17 కిలోమీటర్లు కూడా మేము వేసింది 2, 3, 4 కోట్లకి వేస్తే వీళ్ళు ఎలాగేస్తారని ప్రజలు కూడా అడుగుతారు కదా. గత ప్రభుత్వం ఎలాగైతే 17 కిలోమీటర్లకి ఎంత వెచ్చించింది, మీరు 2 కిలోమీటర్లకి ఎంత వెచ్చించారనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తారు కదా. అంటే ఏటీఎం లాగా అమరావతిని వినియోగించుకొని ఏటీఎం లాగా చూసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా ప్రపంచ బ్యాంకుల్ని ఈ అమరావతిని చూపించి ఒక బూచిగా వాళ్ళ డబ్బులు దండుకోవడానికి, వాళ్ళ కమిషన్లు దండుకోవడానికి, ఒక పొలానికి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం అభివృద్ధి చెందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను గమనిస్తాం, అక్కడ తెలుస్తూ ఉంది. ఏమంటానంటే నిజంగా మరి ఈ చిత్తశుద్ధి పోలవరం మీద మీరు ఎందుకు పెట్టలేదు? పోలవరం మీరు కంప్లీట్ చేస్తామని అన్నారు కదా, పోలవరం గురించి ఊసే ఎత్తట్లా మీరు. మళ్ళీ ఏమనంటే 2,500 కోట్లు వెచ్చించాం, మళ్ళీ కాపాడ్డామన్నాం అని చెప్పి అదొక స్టోరీ చెప్పండి. అంటే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు 150 కిలోమీటర్ల విస్తీర్ణం మీద అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు ఎక్కడ రింగ్ రోడ్డు వేసారు? రింగ్ అయినా వేసారా? మామూలు రోడ్డు తర్వాత సాగుతుంది, రింగ్ కూడా ఎక్కడ కనబడలా. ఇటువంటి ఉన్నాయి అమరావతిలో. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులందరూ కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళ 2, 3 పంటలు పండే ఈ భూములన్నీ కూడా వీళ్ళు లాక్కోవడం, దానికేమో ల్యాండ్ పూల్ అనే యాక్టివ్ ద్వారా ఇదిగో ఏదైతే అమరావతికి ఒక సిఆర్డి చట్టం తీసుకురావడం మేమంతా ఉద్ధరిస్తామని గొప్పలు చెప్తా ఉన్నారు తప్ప అమరావతికి వాళ్ళు చేసిందంతా కూడా రెండు పనులు చేశారు. ఒకటి, ఏదైతే వర్షాలు పడితే గట్టిగా నీరు వస్తుందో, ఏదైతే వీళ్ళు టవర్స్ కడతానన్నారో ఆ టవర్స్ ద్వారా నీరు తోడించడం ఒక 300 కోట్లు, అక్కడ పేరుకుపోయినటువంటి చెత్త సదారం ఏదైతే జంగిల్ క్లియరెన్స్ చేయడానికి మరొక 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ 2 పనులు ఎవరైతే వాళ్ళకి అనువాయులో వాళ్ళ అనుచరులు వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెంచడానికి మాత్రం ఇటువంటి పనులు చేస్తున్నారు తప్ప కనీసం ఒక తట్టడం మట్టి కానీ ఇటుక బెడ్ కానీ ఒక సిమెంట్ కూడా అక్కడ అమరావతిలో వేసిన పరిస్థితి దాఖలు కనబడట్లా ఈ 19 నెలలు కూడా. అమరావతి లక్ష్మణరావు గారు మళ్ళీ మాట్లాడదాం. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధి మోసిన్ అహ్మద్ గారు ఉన్నారు, జాయిన్ అయ్యారు. అహ్మద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. అహ్మద్ గారు, రైట్, భూములు ఇచ్చిన రైతులు మరణించే స్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. అంటే మీరేమో కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, సో ఆ రైతులే అంగీకార పత్రాలు ఇస్తున్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి అని పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా నిన్న మంత్రి నారాయణ చేయడం జరిగింది. దానిపై మీ కామెంట్ ఏంటండి? అసలు వాస్తవాలు ఏంటి? రైతులు ఆగ్రహంగా ఉన్నారా కూటమి ప్రభుత్వంపై? నమస్కారం అండి. చెప్పండి అహ్మద్ గారు.